హనుమకొండ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి పైన మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ కి సంబంధించినటువంటి అనుచరుడు రంజిత్ రెడ్డి గారి తల్లి మరియు అక్కగారు నిన్న మన శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మరి మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, హనుమకొండ నియోజకవర్గం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చెప్పింది ఒకటే ఒక మాట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలను మొత్తం కూడా అంతం చేస్తాం. భూ కబ్జాలన్న ప్రస్తావన లేకుండా ఈ నియోజకవర్గాన్ని భూ కబ్జాల బారి నుండి కాపాడుతామని చెప్పి వచ్చిన మొదటి రోజునే చెప్పినటువంటి హామీ అది. అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలాసార్లు మీడియా మిత్రుల సమక్షంలో చాలాసార్లు కూడా చెప్పినారు, ఈ నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి. గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళందరూ నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి, వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి కొట్లాడని చెప్పి కూడా పిలుపునిచ్చినారు. కానీ ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ రోజు వినయ్ భాస్కర్ దొంగల ముఠ ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో రంజిత్ రెడ్డి, సోదా కిరణ్ మరి మిగతా అనుచరులందరూ కూడా ఒక కక్షపూరితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైన ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో కూడా ఎవరినో తీసుకొచ్చి పెడతారేమో అనుకుంటే స్వయంగా రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. నేను రంజిత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, రంజిత్ రెడ్డి మీ తాతల ముత్తాతల ఆస్తులు నీకు 2017లో ఎట్లా వచ్చినాయి? 1982 నుంచి అదే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని నువ్వు వినయ్ భాస్కర్ రెండవసారి గెలిచిన తర్వాత నువ్వు అక్రమంగా దౌర్జన్యంగా భూమి మీదకి పోయి వాళ్ళందరినీ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు భూమి మీదకి పోయినావు. ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళు భూమి మీదకి పోతే దానంతటి కూడా మా ఎమ్మెల్యే గారికి హస్తం ఉంది అని చెప్పి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రోజు వాళ్ళ తల్లిగారు వాళ్ళ అక్కగారు వచ్చి ఎమ్మెల్యే గారికి పూర్తి సంబంధం ఉందని చెప్తున్నారు. మీరు ఒకటి గమనించాలి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి ఆధీనంలోకి వచ్చిందో ఆ రోజు మొదటగా క్యాంప్ ఆఫీస్ ప్రతి గోడ మీద కూడా పెట్టినటువంటి స్టిక్కర్ ఏంటిదంటే, ఇక్కడ ఎటువంటి భూ పంచాయతీలు, భూ సెటిల్మెంట్లు చేయరాదు అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టింది. అంటే భూ వివాదాలకు, భూ సెటిల్మెంట్లకు, భూ కబ్జాలకు మా నాయకుడు ఎంత దూరంగా ఉంటారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటివి పక్కకు పెట్టి మీరు గత వినయ్ భాస్కర్ గత 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినంతా భూ కబ్జాలే. అమాయకుల భూములు కబ్జా చేసిళ్ళు, పేదల భూములు కబ్జా చేసిళ్ళు, వ్యాపారుల భూములు కబ్జా చేసిళ్ళు, ఆఖరికి చదువు రీత్యా, ఉద్యోగం రీత్యా బయటికి పోయి బతుకుతున్నటువంటి ఎన్ఆర్ఎల్ భూములు కూడా కబ్జా చేసినటువంటి చరిత్ర వినయ్ భాస్కర్ది, రంజిత్ రెడ్డిది, సోదా కిరణ్ది. ఈ రోజు వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము మమ్మల్ని మా పైన దౌర్జన్యం చేస్తానని చెప్పి బయటికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మహిళా కమిషన్ల చుట్టూ తిరుగుతా అంటే ఈ దయ్యాలు వేదాలు అయినట్టు మాకు అనిపిస్తా ఉంది. దయచేసి నేను ఈ నగర ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే, మరీ ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ రోజు దాస్యం వినయ్ భాస్కర్ దొంగల ముఠ, రంజిత్ రెడ్డి కావచ్చు, సోదా కిరణ్ కావచ్చు, మరి ఇక ఇతర మనుషులందరూ కూడా మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక భూ వివాదాలతో ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి, ఒక రాజకీయ అల్లర్లు లేపడానికి ఇటువంటి భూ వివాదాలు తెరపైకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి దీని అంతటి కూడా ఈ నగర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి, వీటన్నిటిని గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు రంజిత్ రెడ్డి ఎవరు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి, సోదా కిరణ్ ఎవరు అని ఆలోచించాలి. ఈ రోజు రంజిత్ రెడ్డి వాళ్ళ తల్లిగారు, వాళ్ళ అక్కగారి వెనకాల ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులు ఎవరని కూడా ఆలోచిస్తే, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి గారి జోడో యాత్రలో ఆ రోజు నా పైన దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు, ఆ దాడికి వ్యూహం రచించినటువంటి వ్యూహకర్తలు సోదా కిరణ్, రంజిత్ రెడ్డి, వాళ్ళు హంతకులు. నేను నిన్నటి ప్రెస్ మీట్ లో
వాళ్ళ అక్కగారు వచ్చి మాకు ప్రాణహాని ఉన్నది, మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నారు. తల్లి, అక్క, నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ప్రాణహాని ఉన్నది బయట నుంచి కాదక్క, మీకు ప్రాణహాని ఉన్నది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ సోదరుడు మీ రంజిత్ రెడ్డి నుంచి మీకు ప్రాణహాని ఉన్నది అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు ఓ రంజిత్ రెడ్డి ఇది ఒకటే కాదు, గతంలో నా మీద దాడులు చేసిండు, నన్ను చంపడానికి చూసిండు వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో. అలాగే గతంలో గ్రీన్ స్క్వేర్ ప్లాజాలో ఎంతో మంది పైన ఒక పార్కింగ్ విషయంలో దాడులు చేసిండు. అలాగే మిగతా ఎంతో మంది ఉద్యోగస్తుల పైన దాడులు చేపించిండు. అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు హస్తం ఉందని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడిని ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తా ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు, మీరు గతంలో ఇలాంటి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పిడు. మళ్ళీ ఇలాంటి రౌడీలను గూండాలను మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగానితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు. ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మేము ఎవరం కూడా ఊరుకునే ఉద్దేశం లేదు. దయచేసి నేను వినయ్ భాస్కర్ కి కానీ లేదా ఆయన ఇంకా ఉన్నటువంటి చెంచాలకు గూండాలకు చెప్పేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఏమంటే ప్రశ్నలు చేయండి. మీరు ఇలాంటి వాటి మీద మీరైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. కానీ మళ్ళీ ఎంతసేపు భూములు మీ జీవితం అంతా భూములు, ప్రజల భూములు దోచుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే ఇంకా అంశం లేదా, వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు, గూండాలు, రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితిని కూడా మళ్ళీ గూండాయిజంతో, మళ్ళీ భూ కబ్జాలతో ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ తెర మీదకి, రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు మా మీద దాడి చేసినంతా కూడా మీ అందరికీ తెలుసు, మమ్మల్ని చంపడానికి చూసిండ్రు. మరి అటువంటి గూండాలు, దుండగులు ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద, మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాక్షస పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు. మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య మీద కొట్లాడండి. కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది. అటువంటి చరిత్ర మీకున్నది. కానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు. మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంకొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.